హిందూ సాంప్రదాయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలతో పాటు ఈ కార్యక్రమ ఉద్దేశం మరియు దీని గురించి వివరించాల్సిందిగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బౌద్ధిక ప్రముఖ రోహిత్ గారిని కోరుతున్నాను. వారు పరమ పవిత్ర భగవద్గీత మనకు ఎప్పుడైతే ధర్మానికి సమస్య వస్తుందో అప్పుడు భగవంతుడు ఉద్భవిస్తా అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే కలకత్తా గురించి అంటే మన పశ్చిమ బెంగాల్ అప్పుడు ఎలా ఉండేదంటే బ్రిటిష్ వారి కాలంలో దేశంలో అంతా ఒక రకంగా ఉంటే ఆ పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎలా అంటే ఒకవైపు కమ్యూనిజం, ఒకవైపు నక్సలిజం, ఒకవైపు నాస్తికవాదం, మరోవైపు మతోన్మాదం. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ఉండే అప్పుడు 93లో అంటే మన వివేకానందుడు కరెక్ట్గా 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన చికాగో మత సమ్మేళనానికి వెళ్ళారు. అక్కడ సర్వ మత సమ్మేళనం జరుగుతుంది, అన్ని మతాల యొక్క సమ్మేళనం. అయితే అక్కడ లక్షణం అందరూ కూడా పెద్ద పెద్ద సన్యాసులు, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, వయసులో చాలా పెద్దవాళ్ళు. అక్కడ 30 ఏళ్ళ వయసులో ఉన్న ఈ ఒక్కడే చాలా చిన్నవాడు. అందరూ కూడా ఉపన్యాసం ఇవ్వడానికి పెద్ద పెద్ద పేపర్లు ముందే రాసుకొని వచ్చారు. ఈయన ఏం పేపర్ తెచ్చుకోలే రాయడం చెప్పడానికి, ఉపన్యాసం చెప్పడానికి ఏమీ లేదు. ఈయనకు అవకాశం కూడా ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదు. చివరికి ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు ఆయన 2 నిమిషాలు అవకాశం తీసుకున్నాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన మైక్ తీసుకొని ఫస్ట్ సోదర సోదరి మన్లారా అని ఒక్క మాట అన్నాడు. అనగానే 2 నిమిషాలు నాన్ స్టాప్ గా చప్పట్లతో మారుమోగిపోయింది. అంటే అంతవరకు చెప్పిన వాళ్ళందరూ కూడా సోదర సోదరీమణులారా అనే ఆత్మీయతతో పలకరించే వాళ్ళు ఎవరూ లేరన్నమాట. అయితే ఆయన ఆ విధంగా తన యొక్క ఉపన్యాసాన్ని మొదలుపెట్టి, నేను అన్ని మతాలకి తల్లి అయిన ఈ సనాతన ధర్మం నుండి మీ అందరికీ అభివాదాలు తెలుపుతున్నాను అని తన యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు. అన్ని నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్టు ఎన్ని ధర్మాలున్నా ఎన్ని మతాలున్నా చివరికి చేరుకోవాల్సింది ఆ భగవంతుణ్ణి. కానీ తన మతమే గొప్పది అనే మూర్ఖత్వం వల్లనే, ఆ రాక్షసుల వల్లనే నేడు ఈ ప్రపంచంలో ఎంతో హింస చెలరేగింది. కాబట్టి నా దేశం మాత్రం అలా ఎప్పుడూ లేదు, నా ధర్మం పరమత సహనంతోటే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మతోన్మాదుల వల్ల శరణార్థులుగా వచ్చిన దేశాన్ని అక్కున చేర్చుకున్నది నా భారతదేశం అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అంటూ ఆయన ప్రసంగాన్ని చెప్పాడు. కనీసం ఈ సభ నుండైనా కూడా మతోన్మాదం అని పోయి పరమత సహనం అనేది రావాలని కోరుకుంటున్నానంటూ ఆయన ఆ రోజు తన ప్రసంగాన్ని ముగించాడు. అలా ముగించిన తర్వాత అక్కడ జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు వివేకానందుల వారి 163వ జయంతి కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి హిందూ బంధువులకు, ఈ కార్యక్రమ నిర్వాహకులకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం. అన్నగారు ఇంతకుముందు పదవులుగా వివేకానంద గారి జయంతి, ఆయన జీవిత విశేషాలన్నీ మనకు చెప్పారు. దాంట్లో నాకు అర్థమైంది 2. ఒకటి, ఏదైతే ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉన్న యువతరం నాకు కావాలని ఆశించిన వివేకానందునికి ఈ దేశంలో ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రపు కఠోర సంకల్పం ఉన్న యువత ఉన్నది, లేదనేది కాదు. కానీ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వ్యసనాలు, చిన్న చిన్న అలవాట్లతో మనము ధర్మానికి దూరంగా, మన పనితనానికి దూరంగా, మన లక్ష్యానికి దూరంగా ఉంటున్నాం. కాబట్టి ఈ వివేకానంద జయంతి నుండే ఎందుకు రేపు గురించి ఆలోచించాలి. ఈ రోజు నుంచే, ఈ వివేకానంద జయంతి నుండే, ఈ రోజు నుండే మనము వ్యసనముక్త భారత్ కి మనము ముందడుగు వేద్దాం. అది మన ఊట్నూరు నుంచే ప్రారంభిద్దాం, మన నిర్మల్ జిల్లా నుండే ప్రారంభిద్దామని ప్రతి యువకుని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేసేదే వ్యసనాలు. మన లక్ష్యాన్ని, మన సంస్కృతి, మన ధర్మాన్ని పాటించకుండా చేసేదే వ్యసనాలు. అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఒక చిన్న విషయం అనుకుని వదిలేస్తే అది మన జీవితాలనే కాల్చేసిస్తుంది.
కాబట్టి ఆ వివేకానందుడు ఆ రోజు ఆ అన్నగారు చెప్పి ఇప్పటి వరకు భగవంతుడు జన్మిస్తాడని యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం తులామ్యేమి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి ధర్మాన్ని పునఃస్థాపించడానికి వివేకానందుని రూపంలో ఆ రోజు జన్మించి మన దేశ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో మనందరికీ చెప్తూ ప్రపంచ దేశానికి కూడా భారతదేశ గొప్పతనాన్ని వివరించిన ఆ మహానుభావుని జీవితాంతం మనం స్మరించుకోవాలి. ఆయన జన్మదిన వేడుకలు చేసుకున్నందుకు మనం మన జన్మ సార్థకమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మార్పు అనేది ఎక్కడి నుంచో కాదు, మన నుంచే రావాలి, మన కుటుంబం నుంచే మొదలు కావాలి. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి మన ఆలోచన తీరులో మనం మార్పు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పదాభివందనాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.